దేశవ్యాప్తంగా ఉన్న గృహ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని సిఎఫ్టియుఐ జాతీయ అధ్యక్షులు ఎన్ కనకారావు మాట్లాడారు. గృహ కార్మికులకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. 15వ అంతర్జాతీయ గృహ కార్మికుల దినోత్సవం బీచ్ రోడ్లోని యూత్ హాస్టల్లో నిర్వహించారు. ఈరోజు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ప్రపంచ గృహ కార్మిక దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా కూడా ఈరోజు డొమెస్టిక్ వర్కర్స్ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకున్న దినం ఈరోజు. ఎందుకంటే ILO కన్వెన్షన్ C-189 2011లో అప్రూవల్ అయింది. ఇంక్లూడింగ్ ఇండియా ఆల్సో అగ్రీడ్ ఫర్ దట్. బట్ ఆఫ్టర్ దట్ అయిన తర్వాత ఈరోజు వరకు కూడా కేవలం 40 దేశాలే ILO కన్వెన్షన్ C-189కి సంబంధించి రాటిఫై చేయడం జరిగింది. అదేవిధంగా ఇంకో 60 దేశాలు ఆల్మోస్ట్ వాళ్ళు చాలా ఉన్న ఎగ్జిస్టింగ్ చట్టాలను మార్చి మన డొమెస్టిక్ వర్కర్స్కి పరంగా అనేక చట్టాలు చేయడం జరిగింది. చాలా అన్ఫార్చునేట్లీ భారతదేశానికి వస్తే ఈరోజు వరకు కూడా 15 సంవత్సరాలు అయినా కూడా అనేక పోరాటాలు ఢిల్లీ లెవెల్లో మనం చేయడం జరిగింది. మినిస్టర్స్ దగ్గరికి వెళ్ళి ట్రైపార్టైట్ బాడీలో మేమందరూ కూడా మాట్లాడాము. అదేవిధంగా అనేక రాష్ట్రాల్లో ఈ డొమెస్టిక్ వర్కర్స్ అందరూ కూడా పోరాటాలు ఈ రోజు వరకు కూడా చేస్తున్నారు. కానీ మరి దురదృష్టం ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ లెజిస్లేషన్ చేయకపోవటం మూలంగా మేము సుప్రీంకోర్టుకి వెళ్ళటం. లాస్ట్ ఇయర్ సుప్రీంకోర్టు దెన్ జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఒక డైరెక్షన్ ఇచ్చారు. ఇమీడియట్గా వీళ్ళ కోసం ఒక కాంప్రహెన్సివ్ లెజిస్లేషను, మినిమం వేజెస్ వీళ్ళందరినీ చూడాలన్నీ కూడా వీళ్ళు రిప్రజెంట్ చేసిన ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. సిఎఫ్టిఐ ఎన్నో నేషనల్ ప్రెసిడెంట్ కనకారావు గారు, అలాగే సిస్టర్ లెసి, నిషా వీళ్ళందరూ కూడా మనం ఎంతో దీనిగా పోరాడి అందరితో అన్ని దేశాలతో మాట్లాడి తీసుకొచ్చిన చట్టం మన ఇండియాకి, మన గృహ కార్మికులకి చట్టం అనేది తీసుకురాలేదండి. ఇప్పుడు మాకు సమగ్ర చట్టం కావాలి. మనకి ESC ఇప్పుడు అన్ని కంపెనీలకి వర్కర్స్కి ఎలాగైతే హాస్పిటల్స్ ఉన్నాయో మా డొమెస్టిక్ వర్కర్స్కి కూడా ఒక హాస్పిటల్ కావాలి, వాళ్ళ పిల్లలకు ఒక షెల్టర్ కావాలి, వాళ్ళకంటూ ఒక ఇల్లు కావాలి. ఈ విధమైనటువంటి అన్నీ కూడా మాకు ఒక చట్టం తీసుకురావాలని మన సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి మేము మా ఒక ఈ డొమెస్టిక్ వర్కర్స్ తరపున, మన CFTI తరపున కూడా మేము మీకు విన్నవించుకుంటున్నాం.